హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇట్స్ మై ఫ్యామిలీ. ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు స్వీట్ కార్న్ చేస్తున్నాం. అంటే మా స్టైల్ స్వీట్ కార్న్. మేమైతే 2 టైప్స్ చూపిస్తాం. ఇట్లా చేయాలి. సరేనా ఫ్రెండ్స్? బాయ్. అయితే మేము మొన్న మార్కెట్లో తీసుకొచ్చినాం. ఇప్పుడు మేము చేసినట్టయితే మీరు ఇంట్లోనైతే ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్ లాగా చేస్తాను నేనైతే. ఇప్పుడు అంటే మా ఇంట్లో చిన్నపాటి చెఫ్ అన్నమాట. నేను 2 గంటలు అవుతుంది. 2 గంటలు వేసినా కూడా వర్త్ వర్మ. నా కోడలు వేరే స్టైలు, నాది వేరే స్టైలు. ఏవి మంచిగా ఉంటాయో చూద్దాం. మొత్తం రెస్టారెంట్ స్టైల్ అంటే ఇదైతే నాదంతా ఓల్డ్. మా అత్తనైతే ఆమె వేరే స్టైల్ చేస్తుంది, ఇది వేరే. ఇట్లా పెట్టుకోవాలి, ఇట్లా కట్ చేస్తే ఈజీగా వస్తుంది కొంచెం. మధ్యలో కొంచెం స్టక్ అవుతుంది, అంటే బాగా లేట్ అవుతుంది. ఇది నాకు వస్తలేదని మా ఆయన ట్రై చేస్తుండు. ఒక 2-3 మినిట్స్ అయితే దీన్ని బాయిల్ చేసుకోవాలి. కొంచెం ఒక 2-3 మినిట్స్, అంతే, అంతకన్నా ఎక్కువ వేసుకోవద్దు. అది మొత్తం ఉడికినాక చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్. ఇప్పుడైతే మనము దీంట్లోకి సరిపోయేంత కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలి. మీకు సరిపోయేంత మీరు వేసుకోండి. కొంచెం మైదా పిండి కూడా వేసుకోవాలి. కొంచెం కారం. మళ్ళీ తర్వాత కూడా ఇది మొత్తం డీప్ ఫ్రై చేసినాక మళ్ళీ మీదకి వెళ్ళి మళ్ళీ వేసుకోవాలి, కాబట్టి కొంచెం కొంచెం వేసుకోండి. కొంచెం సాల్ట్. సో దీన్నైతే కాలుతుంది, కాలుతుంది. ఇక మొత్తం ఇట్లా అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇవి కూడా ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడైతే వేస్తున్నా. నా కోడకు భయం అవుతుందంటే ఆయిల్ దగ్గర, అందుకోసమని నేను వేస్తున్నా. తిప్పుతుంది అంటే కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. నేను కూడా చేసుకునేటప్పుడు మంట తక్కువ పెట్టుకోండి, మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అసలు లేకపోతే ఉన్నాయి. ఇందాక మనం అవి డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, స్టిక్స్ పెట్టుకుని వాటి మీద ఉప్పు, కారం, కొన్ని మసాలాలు మీదకెళ్ళి వేసుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్. అందరు చేప అని పిలుస్తారు సంగారెడ్డిలా. డానా అని పిలుస్తారు ఎక్కువ. చేప పోయా అని పిలుస్తారు. డానా అని పిలుస్తారు ఎక్కువ. దోస్తులు సర్కారుకు లక్షల్లో కాన్ పవర్ ఎత్తి వస్తున్నాడు. ఇప్పుడైతే నేను కొత్త బాటిల్ కొనుక్కున్నా, కొత్త బాస్కెట్. స్కూల్ స్టార్ట్ అయింది కదా, అందుకు
కొత్త బాటిల్ చూపిస్తా. బాటిల్ లేవు. నేనైతే పకోడీ చేస్తున్నా, ఇప్పుడు నా స్టైల్లో చేస్తున్నా. చూడండి మీరు కూడా ఎట్లా చేస్తాను. ఉల్లిగడ్డలు అయితే కొన్ని ఎక్కువనే తీసుకోండి, ఎందుకంటే ఉల్లిగడ్డ పకోడీ కదా ఇది. ఆనియన్ ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది. నేను చేసింది అయితే మంచిగా ఉంటుంది అని అంటారు. చూడరు మీరు కూడా ఎట్లా చేస్తారు. కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకోవాలి, కొంచెం కారం కూడా పడుతుంది. పచ్చిమిర్చి అయితే ఇంకా కొంచెం టేస్ట్ వస్తుంది మంచిగా నమిలిన కొద్దీ. ఆనియన్ కొంచెం తీయగా ఉంటుంది కదా, కారం అయితే కొంచెం పన్ను కింద పడగానే మంచిగా కారం కారం తీయగా మంచిగా ఉంటుంది. ఇట్లా కట్ చేసుకోవాలి, మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా. మా చెట్టు కరివేపాకు కూడా తెంపుకొచ్చిండు మా అల్లుడు. మంచిగా నీట్గా కడుక్కొని కరివేపాకు కూడా కొంచెం హాఫ్ కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు అయితే ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. నాకు ఈ కత్తెర లేనిది అసలు ఏ పనే కాదు, అన్ని దీంట్లోనే కట్ చేస్తాను కిచెన్ ఐటమ్స్ మొత్తం. ఇక ఉల్లిగడ్డలు అయితే ఇన్ని తీసుకున్నా, 1/2 kg దాకా ఉంటాయి. పచ్చిమిర్చి, కరివేపాకు, ధనియాలు కొంచెం ఇట్లా దంచినాను, కొత్తిమీర, కొంచెం కారం. పచ్చిమిర్చి వేసినాం కదా మనం ఆల్రెడీ, అది ఆనియన్ బాగా తీయ ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి, ఇది వేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా మొత్తం వాటర్ అనేది వచ్చేంత వరకు గట్టిగా తీసుకోవాలి. ఇవన్నీ ఫ్లేవర్స్ కూడా మంచిగా ఉల్లిగడ్డలకు మంచిగా పడుతుంది. అట్లా కూడా నచ్చి టేస్ట్ బాగుంటుంది. కారం ఉప్పు అన్నీ సరిపోయినా లేవో ఒకసారి టేస్ట్ చేయండి. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. అబ్బా పిండే సూపర్ ఉంది, ఇంకేస్తే ఎంత మంచిగా ఉంటుంది. నిజం బాగుంది. ಈಗ ಪಚ್ಚೆ ತಿಂದ್ರೆ ಅವಲಮ್ಮ ఎట్లా మొత్తం అవే వేస్తే ఇవే మరి మరి ఇవి నువ్వే తినాలి మరి. నూనె ఇంకా కొంచెం వేడి కావాలి. అవును నాకేం లేదు. చాలా రోజులు వీడు ఏముందో చూద్దాం ఒకసారి. వాళ్ళ చాలా ఇప్పుడైతే మేమైతే ఇప్పుడు తిని వీటిని రివ్యూ ఇస్తాం. మేమైతే ఇప్పుడు వీళ్ళందరూ తింటారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కరం అయితే తింటాం. ఇక ఫస్ట్ ఈయన నుండి స్టార్ట్ చెప్పు ఎట్లుందో. ఇప్పుడైతే మంచిగా ఉంది. మా ఆంటీ అయితే మంచిగా చేసింది. ఆంటీ వేయలేదు, అక్క చేసింది. అక్క అయితే మంచిగా చేసింది. ఇది తింటే ఇట్లా నోట్లో కలిగింది. నిజం చెప్పు మంచిగా ఉందా? మంచిగా ఉందండి. బాగుందా? ఇప్పుడు నువ్వు ప్రణయశ్రీ సూపర్ ఉంది. ఈమె చేయకన్నా ముందే ఫస్ట్ ఇక్కడ తీసుకురాకన్నా ముందే సగం కూడా చేసేసింది. నేనే చేసిన, నేనే రివ్యూ ఇస్తున్నా. ఇప్పుడు టేస్ట్ అయితే సూపర్ ఉంది అసలు. ఆయనకు చేప టేస్ట్ అయితే మంచిగా ఉంది. టేస్ట్ అయితే మంచిగా ఉంది. తినకనే పోతే చెప్తున్నావా? ఇప్పుడు చాపాడికి చాపాడు మాట్లాడతాడు. చెప్పు రివ్యూ చెప్పు, మంచిగా చెప్పు. ఎట్లుంది నిజంగా చెప్పు. మంచిగా ఉందా? ఇవి తీసుకో.
కొన్ని అంటే నన్ను ఎప్పుడు వాడిని చూస్తాను. ఆయనకి సూపర్ తిను అది చెప్పండి రివ్యూ. మంచిగా మంచిగా అన్ని ఇంకా కరకరలాడుతున్నాయా పకోడీ అట. ఇప్పుడు నేనైతే టేస్ట్ చేస్తున్నా. టైంలో మొత్తం మాకు వీడియో ఇస్తూ సూపర్ ఉన్నాయి నిజంగా. మీరు కూడా మా ట్రై కోడలు ఏం చేసుకోండి. చేసినామని పెవ్వు చేస్తుంది. కానీ వంటలు చాలా భయపడతాం. బాగున్నాయి నిజంగా. మా అంటే మజాక్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి నిజంగా. మీరు మా అంటే మజాక్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి నిజంగా. మీరు ట్రై చేయండి, మీరే తెలుస్తుంది, ఇప్పుడు తెలుస్తుంది. టేస్ట్ అయితే బాగుంది. లాస్ట్ కెమెరామెన్ తిని చికెన్ మటన్ బిర్యానీ ఏం తిన్నా కానీ అంత కిక్కు కంటే ఎక్కువ ఉంది ఇది. ఇలా కూడా మంచిగా వస్తుంది. నిజంగా చాలా బాగున్నాయి. సరే గాయస్, ఇప్పుడైతే మా ఈ బ్లాగ్ ఫినిష్ చేసేస్తున్నాం. మీకు ఇంకా మీరు కూడా ఇట్లా ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంది. ఇంకా మీకు ఏమన్నా వెరైటీస్ కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. మా అత్త కోడలే మంచిగా నచ్చినాయా మీకు? ఇంకేమైనా మీకు వెరైటీస్ కావాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తిన్నా కొద్ది పోతూనే ఉన్నాయి. స్వీట్ కార్న్ కదా, మస్తు టేస్ట్ ఉంటుంది అది. అదేందిరా అట్లా తింటుంది? ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. బాయ్ బాయ్. బాయ్ గాయస్. అందరూ షేర్ చేసేయండి. ఇప్పుడు బాయ్ బాయ్ రివ్యూ